ఈ ఏడాదిలో మెగా ఫ్యాన్స్ కి దక్కిన హై మూమెంట్స్ అయితే మరో ఇతర ఫ్యాన్స్ కి దక్కలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలో మెగా కుటుంబం నుండి తక్కువ సినిమాలే వచ్చినప్పటికీ దానికి మించిన హై మూమెంట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి, కుటుంబానికి అందించాడు. పొలిటికల్ సక్సెస్ ని తీసుకెళ్లి తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాళ్ల దగ్గర తీసుకొచ్చి పెట్టిన సందర్భమైతే మెగా ఫ్యాన్స్ కి ఎన్ని ఇండస్ట్రియల్ హిట్ కొట్టినా రానంత కిక్ ని ఇచ్చింది. ఇలా ఈ ఏడాదిలో మెగా ఫ్యామిలీ నుండి సినిమాలు పెద్దగా రానప్పటికీ ఈ హై మూమెంట్స్ వారు ఎంజాయ్ చేశారు. సరే, ఇది బాగానే ఉంది, కానీ ఇక సినిమాల విషయానికి వస్తే ముగ్గురు టాప్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, అలాగే తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే మెగా సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి కూడా పలు చిత్రాలు, అది కూడా స్ట్రైట్ సినిమాలు వస్తుండటంతో అంచనాలు పీక్స్ లోకి వెళ్లాయి. కాగా ఈ ఏడాది చివరిలో రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ ఉన్నప్పటికీ ఈ సినిమాకి మించిన మెగా వీరాభిమానులు ఎదురు చూస్తున్న సినిమా మాత్రం చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ విజువల్ వండర్ చిత్రం విశ్వంభర. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిరంజీవి ఒక సరైన హిట్ కొడితే దాని రుచి బాక్సాఫీస్ కి తెలుసు. కాగా ఇప్పుడు చిరంజీవి చాలా కాలం తర్వాత ఒక విజువల్ ట్రీట్ తో రాబోతున్నారు. దీంతో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో అయితే పాన్ ఇండియా సినిమాలకి జరిగే రేంజ్ బిజినెస్ జరుగుతోంది. మరి అలాంటి హైప్ ఉన్న విశ్వంభరపై పలు గాసిప్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఊపందుకున్నాయి. ప్రస్తుతం చిరంజీవి చాలా రోజుల నుండి చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. దీంతో విశ్వంభరలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉన్న షూట్ వాయిదా పడుతూ వస్తోందట. పైగా సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్ పనులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయట. దీంతో సినిమా ఆలస్యం అవ్వొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఇంకా ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియలేదు. ఒకవేళ పరిస్థితి అనుకూలించని పక్షంలో విశ్వంభర జనవరి 10వ డేట్ నుండి తప్పుకుంటే ఆ ప్లేస్లో బ్లాస్ట్ చేసేందుకు మెగా వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్తో వస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఒకవేళ విశ్వంభర మారితేనే అట. లేని పక్షంలో డిసెంబర్ 20నే ఉంటుందని వినిపిస్తోంది. సో ఎటు చూసుకున్నా కూడా సంక్రాంతి బరిలో మాత్రం మెగా హీరో ట్రీట్ వస్తుందని చెప్పొచ్చు. మరి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు కాటెమ్మ లాంటి మెగాస్టారే వస్తారో లేక బదులుగా తన కుమారుణ్ణి పంపిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.